హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా, ఈ సమాజంలో సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాళ్ళు కాదు. కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడితో సమానం. అయితే మనం చేసే సహాయం ఎప్పుడూ ఎవరితోనూ చెప్పుకుని మెప్పు పొందకూడదు. కానీ పొందిన సహాయం మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు. అలా మరిచిన వారిని ఏమంటారో తెలుసా? కృతజ్ఞతాహీనులంటారు. నీకొక విషయం తెలుసా? మహనీయులంతా గొప్పవారు కాకముందు ఎలా ఉన్నారంటే, నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు సినిమా ఫీల్డ్కు రాకముందు తమిళనాడులోని రాజపాలెంలో కరివలం అనే ఊరిలో రిజిస్ట్రార్గా పనిచేశారు. దాని తర్వాత ఓమలూరు, గుడియాత్తం, వేలూరుల్లో పనిచేసిన తర్వాత సినిమాల్లో యాక్టర్ అయ్యి ఏపీ ముఖ్యమంత్రిగా అయ్యారు. పేరు ప్రతిష్టలనేవి ఏ కష్టం లేకుండా రావు. మనకెలా వ్రాసి ఉందో అవి అన్నీ అనుభవించాలి. ఆ తర్వాతే నీకు అనుభవం వస్తుంది. మన తప్పు లేకపోయినా ఎవరైనా నిందిస్తే కొన్ని సమయాలలో మౌనమే సరి అయిన సమాధానం. ఎందుకంటే కాలం కన్నా గొప్పగా ఎవరూ సమాధానం చెప్పుకోరు. తెలుసుకో. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని అర్థం ఏమిటో తెలుసా? మనిషి ఫలితాన్ని ఆచరించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. తర్వాత ఏం జరగాలో అదే జరుగుతుందని. వేగంగా వచ్చే డబ్బు, వేగంగా నడిపే బండి ఏదో ఒకరోజు మనిషిని కింద పడేస్తాయి. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళగలదు, కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బును తీసుకెళ్ళలేడు. ఇది నిజమా కాదా? పచ్చి నిజమని చెప్పాలి. విన్నారుగా? ఒక లైక్, షేర్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి మిత్రమా. జై హింద్.